హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మొన్న అయితే మా బీరపాదులకి తీగ అయితే వైర్ లాంటిది అయితే కట్టాము కదా, ఇప్పటికైతే ఆ బీరపాదులు అయితే బాగా ఎదిగిపోయాయి అన్నమాట. పూత వచ్చి పిందెలు కూడా పడిపోయినాయి, పువ్వులు వచ్చి తీగలు అయితే బాగా పాకేస్తున్నాయి, నేల మీదకి పాకేస్తున్నాయి అని చెప్పి ఈరోజు అయితే 2 కర్రల్ని దానికి ఆపోజిట్గా యువతల పాతి ఆ కర్రలకి, ఫస్ట్ ఉన్న కర్రలకి ఈరోజు పాతిన కర్రలకి తీగ లాంటిది అయితే కడుతున్నాం అన్నమాట. మన నిమ్మకాయ బస్తాలు కుట్టుకునే వైర్ అయితే కడుతున్నాము. చూడండి, ఇదైతే బీరపాది పెట్టింది, ఇదేమో ఈరోజు పాతిన కర్ర అన్నమాట. దానికి దీనికి కలిపి కడుతున్నాము. ఇక్కడ ఒకటి పాతాం కదా, ఆపోజిట్గా 2 పాతాము. చూడండి, బీరపాదులు అయితే చక్కగా పువ్వులు వచ్చేసాయి అన్నమాట. 4 వైపులా కట్టాము. ఇప్పటికి మళ్ళీ మధ్యలో కూడా కట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, తీగలు అయితే ఇట్లా కట్టుకోకపోతే బీర తీగలు అయితే కింద నేల మీద పడిపోయి కాయలు కూడా నేల మీద కాసి ఒక్కొక్కసారి కుళ్ళిపోతాయి. మనం ఇట్లా కట్టుకుంటే చక్కగా పందిరిలాగా వస్తుంది, కాయలు అయితే పందిరికి కాస్తాయి. చూడండి, మొన్నే కదా తీగలు కట్టాము, బీరపాదులు అయితే ఇవ్వండి పిందెలు కూడా వచ్చేసాయి, చక్కగా పువ్వులు పూసి పిందెలు కూడా వేసాయి. త్వరలో అయితే బీరకాయ కూర తినేయచ్చు అన్నమాట. ఇంటికాడ కాసినవి అయితే మన తాజాగా ఉండి చాలా బాగుంటాయి కదా, మన ఇంట్లోకి అని చెప్పి కొంచెం పెట్టుకున్నాము. మేము 4 పాదులు పెట్టాము, అవి అయితే పూలు వచ్చి పిందెలు వచ్చేసాయి. ఇవ్వండి, చుట్టూ 4 వైపులు అయితే కట్టేసాము, దానికి మధ్యలో కూడా వైర్ కడుతున్నాము. చూడండి, వైర్ అట్లా కట్టేస్తే ఆ తీగలు అయితే ఈ వైర్ని పట్టుకొని పాగుతాయి, కింద పడవు. అప్పుడు కాయలు కూడా కిందకి నేల మీద అంటవు, కుళ్ళిపోవు అన్నమాట. నేల మీద అంటితే ఒక్కొక్కసారి వర్షం వచ్చినప్పుడు కుళ్ళిపోతాయి పిందెలుగానే. ఇలా అయితే కాయలు కుళ్ళవు, చక్కగా ఉంటాయి. చూడండి, మధ్యలో కూడా కట్టేస్తాము. ఇప్పుడైతే 4 వైపులు అయిపోయింది. ఇదిగోండి, మధ్యలో వస్తుంది, ఇప్పుడు మధ్యలోకి లాగుతున్నాము. మీరు కూడా ఇంటి దగ్గర ఎవరైనా బీరపాదులు పెట్టుకుంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి, మధ్యలో ఒక 2-3 వరుసలు వేస్తే సరిపోతుంది నాకు తెలిసి. చూడండి, ఇలాగా కడితే కాయలు కూడా ఎక్కువగా కాస్తాయి అన్నమాట. ఆకులు కూడా మట్టి కొట్టుకోవు. నేల మీద ఉంటే పెద్ద వర్షం వస్తే మట్టిలో పాతుకుపోయి మట్టి అంతా ఆకుల మీదకి వచ్చేస్తుంది. ఇట్లాగైతే అలా రాదు, చాలా క్లియర్గా చక్కగా పందిరికి కాయలు అయితే వేలాడతాయి. చూడండి, మధ్యలో కూడా వేసేస్తే అయిపోతుంది చక్కగా. ఈ మధ్యలో ఇంకా 2 వేయాలా? సరే, వెయ్యి. చూడండి, చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. అది మన నిమ్మకాయ బస్తాలు కుట్టుకునే వైరు, తెగదు. అయిపోవచ్చింది.